ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ యముడి నుండైనా తప్పించుకుంటారేమో కానీ ఈ కళావతి నుండి మాత్రం తప్పించుకోలేరు. చెప్పండి, అసలు మా పున్నమిని ఎందుకు చంపాలని చూశారు? పున్నమిని చంపాలనుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అయ్యో పాపం, మీకు పున్నమి ఎవరో తెలియదు కదా? తెలీదు. మరి తెలియకుండానే మా ఇంటి ముందు పున్నమికి యాక్సిడెంట్ చేయించారా? మీ ఇంటి ముందు యాక్సిడెంట్ చేయించడం ఏంటి? హే, చెంప మీద కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మీ వెధవ డ్రామాలు నాకు తెలియదు అనుకుంటున్నారా? పున్నమి మా బావ ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటే మీ ఇద్దరు మీ మనిషితో పున్నమిని చంపించడానికి యాక్సిడెంట్ ప్లాన్ చేయించారు. ఆ యాక్సిడెంట్లో పున్నమి చచ్చిందా బ్రతుకుందా అని తెలుసుకోవడం కోసం ఇద్దరు మా ఇంటి ముందే దొంగల్లాగా దాక్కుని రహస్యంగా జరిగిందంతా చూశారు. హ, అదంతా మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్లో రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిందంట బాలు. అవును సత్య, మన సీసీ క్యామ్ సంగతి చూసుకోలేదు. ఓహో, ఆ సత్య అంటే నువ్వేనా? ఇప్పుడు మొత్తం మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? భాగ్యమక్క జీవితంలో నిప్పులు పోయాలని చూసింది మీరేనని. భాగ్యం ఎవరు? ఆపండి మీ ఏదో డ్రామాలు. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక కూడా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేదా మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్, హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ రెండూ తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాం. ఆ తర్వాత మీకు ఎవరు తెలుసో తెలీదో వాళ్లే చెప్తారు. అయ్యో, అమ్మో, యాక్సిడెంట్ చేయించింది మేమే. హ, అది లెక్క. ఇలా బుద్ధిమంతుల్లా మీరు నిజాలు ఒప్పుకుంటే మీకు శ్రముండదు, మాకు కూడా శ్రముండదు. అమ్మా, వీళ్ళిద్దరిని ఏం చేద్దామంటావు? నిజం ఒప్పుకున్నారు కాబట్టి క్షమించి వదిలేద్దాం. థ్యాంక్స్ అండి. ఒక్క థ్యాంక్స్ చెప్తే మాకు సరిపోదు. మరేం చేయాలి? నాకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. అప్పుడు మాకు కావలసిన సహాయం మీరు చేసి పెట్టాలి. సహాయమా అంటే? హ, సహాయం అంటే ఇలా యాక్సిడెంట్ చేయించడాలు, పక్క వాళ్ల కాపురాల్లో నిప్పులు పోయడాలు కాదు. మరి ఈ రోజు పున్నమికి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఉన్నాడు కదా? అవును, వాడు మా మనిషే. అవసరానికి ఫోన్ చేస్తాను. వాణ్ణి పంపించడానికి మీరిద్దరూ రెడీగా ఉండండి. ఎందుకండి? అమ్మా, వీళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు కానీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం. పద 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 పద. మేడం మేడం, వద్దు వద్దు, వద్దు. ఆగండి, ఆగండి. ఇంకెలాంటి క్వశ్చన్లు అడగంలేండి. వెరీ గుడ్. ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పు. 970125759. చెప్పింది గుర్తుందిగా? అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. మా రుణం తీర్చుకోవడానికి మీరిద్దరూ రెడీగా ఉండండి. రుణమా? మీ మీద పోలీస్ కేసు పెట్టకుండా వదిలేశాం కాబట్టి మీరు మాకు రుణపడ్డట్టే. ఆ రుణం తీర్చుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్తుంది. అలాగే మేడం, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. గుడ్. ఇంక వెళ్ళి పని చూసుకోండి. పద పదండి. సత్య. అమ్మా, పున్నమిని చావు దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా వీళ్ళు మనకు ఉపయోగపడతారు కదా? అందులో అనుమానం ఏముంది? టైం చూసి కొట్టరాని చోట చావు దెబ్బ కొట్టి పున్నమిని కూడా అడ్డంగా బుక్ చేసేద్దాం. పదమాం. దిగు పున్నమి. పద.
డాక్టర్ చెప్పింది కళ నిజమా అనిపిస్తుంది. అది కళ అయితే బాగుండు అనిపిస్తుంది. బాధపడకు పున్నమి. బాధపడకుండా ఎలా ఉంటాను వకీల్ సాబ్? మీ భార్యగా ఇటు మీకు అటు మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నాను. మిమ్మల్ని నాన్న అనే పిలుపుకి నోచుకోకుండా చేస్తున్నాను. నేను దురదృష్టవంతురాల్ని. పున్నమి, అయినా ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏంటి? నువ్వు నాకు బిడ్డవి, నేను నీకు బిడ్డని. ఇంకా మనకి పిల్లలతో పనే ఉంది. లేదు వకీల్ సాబ్, నేను బాధపడతానని మీరు అలా అంటున్నారు. కానీ నిజానికి మీకు మాత్రం తండ్రి అవ్వాలని ఉండదా? నాన్న అని పిలిపించుకోవాలని ఆశ ఉండదా? ఆ ఆశని నేను నిరాశ చేశాను. నా వల్ల మీకు అన్యాయం జరగట్లేదా? పున్నమి, ముమ్మాటికి నీ వల్ల అన్యాయం జరగట్లేదు జరగట్లేదు జరగట్లేదు. ప్రాణం పోయినా అలా అనుకోను. కానీ నేను అలానే అనుకుంటున్నాను. మీరు విన్నది నిజమే. ఏ విషయంలో అయితే పున్నమి బాధపడుతుందో అదే విషయం గురించి నేను కూడా బాధపడుతున్నాను. అంటే పున్నమికి పిల్లలు పుట్టరని మీరు కూడా బాధపడుతున్నారా నానమ్మ? ఏ, నేనెందుకు బాధపడనురా? నాకు మాత్రం నువ్వు తండ్రివైతే చూడాలని ఆశ ఉండదా? ఈ ఇంట్లో పసిపిల్లలు తిరుగుతుంటే వాళ్ళని ఎత్తుకొని ఆడించాలని కోరుకోనా? నేనేమైనా బండరాయినా? కోరికలు ఆశలు లేకుండా బ్రతకడానికి సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నానమ్మ? నీకు వారసుడు పుట్టాలి. ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నానమ్మ, అవునరా, నా మాట నీకు తప్పుగా ఉండొచ్చు. నా నిర్ణయం మీకు బాధ కలిగించొచ్చు. కానీ నీకు మరో పెళ్లి జరిగితేనే నీ వంశం నిలబడుతుంది. నానమ్మ, అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు న్యాయం చేయడం కోసం పున్నమికి అన్యాయం చేస్తారా? తప్పే ఉంది బావా. భార్యకి పిల్లలు పుట్టడం లేదని ఎంతమంది మగవాళ్ళు లీగల్ గా రెండో పెళ్లి చేసుకోవడం లేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.